గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం. అందరూ వాయిస్ లిమిటెడ్ చేస్తారు. ఒక చిన్న సైజు సినిమా హీరోలు అందరినీ ఆన్ స్టేజ్ తీసుకొచ్చేస్తాడు. సో ఇప్పుడు ప్రియ గారు వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆయన స్కిట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. ఆయన మీ అందరి కోసం వచ్చాడు విత్ హిస్ టీమ్. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ హిస్ టీమ్. yes కడుపుబ్బా నడవడానికి మీరు అందరైతే రెడీ ఉన్నారు కదా? yes రెడీయా? పిలిచేద్దామా? ఆది గారు, హైపర్ ఆది గారు రెడీ రెడీ రెడీ. మీ బృందం మొత్తం ఈసారి కూడా శాంతి ఉంటాడా? థ్యాంక్ యూ. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆల్రెడీ పాకిస్తాన్ 9 వికెట్లు పడిపోయినాయి. ఇంకొక వికెట్ పడితే మందే గెలుపు. మీ అందరికీ నాకు తెలిసి నెట్ సరిగా రాలేదు కాబట్టి మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఆల్రెడీ 9 వికెట్స్ పడిపోయినాయి. ఇంకొక వికెట్ పడితే ఇండియా విన్. నీకెలా వచ్చింది నెట్? మాకు వస్తుంది. గవర్నమెంట్ నాకు డైరెక్ట్ గా పాకిస్తాన్ నుంచి ఇన్ఫర్మేషన్. నిజంగా ఇంకొక వికెట్ పడితే ఇండియా పాకిస్తాన్ ని 100 రన్ లోపట్నే ఆల్అౌట్ చేసింది. ఇందాక కాల్చారు కదమ్మా, ఆ టపాసులు రెడీగా ఉంచుకోండి మమ్మల్ని. ఎస్ ఓకే. ఇప్పుడు మా జబర్దస్త్లో ఆల్మోస్ట్ టీమ్ లీడర్లు అందరికీ వైఫ్ క్యారెక్టర్ చేయాలంటే అది మా శాంతి స్వరూపే. మా దురదృష్టం అది, దానికి మేమేం చేయలేం. ఓకే, ఇప్పుడు ఏమే శాంతి నువ్వు నాకు చేస్తున్నావు రవి అంటే ఆయన పక్కన పిలిచారండి. నువ్వు వచ్చినవా నేను పిలిచిందా? దా వెయిట్ చేస్తున్నారు మొత్తం. ఎందుకంటే అలా అరుస్తున్నారు? రాత్రంతా నిద్రలేదు. ఆ విషయం వాళ్ళకి తెలుసా? దోమలు బీకటం వాళ్ళని చెప్పు, నేనేదో బీగాను అనుకుంటారు మళ్ళీ మా కుర్రాళ్ళంతా అక్కడ. ఈ మాటలకేం తక్కువ లేదు. కిటికీకి కట్ని కుట్టించండి, ఆ పక్కింటాడు అదే పనిగా చూస్తుంటే అది మాత్రం పట్టించుకోరు ఆయన. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు మళ్ళీ నేనెందుకు. కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురు టంగట్రావు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే చచ్చేవాళ్ళే. కానీ ఇదిగో బీచ్ ఫెస్టివల్కి వచ్చాను, కొంచెం అందంగా రెడీ అయ్యాను, కొంచెం పొగడొచ్చు కదా. చాలా అందంగా రెడీ అయ్యేవే. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. నేను అలా ఉన్నానా? అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలాలు ఏరుకుంటది కదా, యాజ్ ఇట్ ఈజ్. సరే ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? కంపదీసి తాగొచ్చారా ఏంటి? తాగొచ్చారంటే మగాళ్ళు అన్నాక కొంచెం తాగుతారే, తప్పే ఉంది అందులో. ఎందుకంటే మీ మగాళ్ళు అలా తాగేది? ఆ తాగే డబ్బులు ఉంటుంది, పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా. మీ ఆడాళ్ళు మేకప్ వేసుకోవటం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టరే కొనొచ్చు. మేము ఆగండి, మేము మేకప్ వేసుకునేది మీ అందరి కంటికి అందంగా కనిపించడానికే. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికే. ఇదిగో ఇలా మాట్లాడితే ఆడవాళ్ళ కలుగుతావు. ప్రతిదానికి ఫీల్ అవ్వకండి. భార్య అంటే భర్తలో సగం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. అవునా? అంటే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం. దూకండి, మీకు దండం పెడతా. అంతా పడుతుంది అబ్బాయి. ఈ లోపు నువ్వు ఫోటోలకు పోజులు కూడా ఇచ్చేస్తున్నావు. ఏ కాదండి, నేనేంటి ఆ సరళతో గొడవ, ఆ విషయం వాళ్ళకి కూడా చెప్పండి. సరళతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేతి రెండే అంటాము. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేతి రెండే అంటాము. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను, దానికే గొడవ అయిపోయింది. ఏంటండి ఈ మాటలు? ఆ పక్కింటి సుబ్బారావు పెళ్ళై వారమే అవుతుంది, రోజుకో సినిమా తీసుకెళ్తాం వాళ్ళ ఆవిడ్ని. ఏ రోజు మీరు తీసుకెళ్లారా? నేను చాలా సార్లు అడిగి అది రాలేదు, నన్ను ఏం చేయమంటావు? ఆవిడ్ని కాదు నన్ను. నువ్వు చూపించే సినిమా సరిపోదా? మళ్ళీ నీకో సినిమానా? పక్కనుండు, వాడు ఎవడో వస్తున్నాడు దూరంగా. అబ్బా, ఎవరండి చుక్క? మీ అక్క. మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందా? సత్తు బిందె కనపడట్లా? అయ్యి బాబో, మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత గుర్తుకొచ్చేస్తుందండి. ఏంటి కవిత? అయ్యి బాబాయ్, చెప్పు చెప్పు. ప్లీజ్ రిక్వెస్ట్. చెప్పు. నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు. నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. అది కవితారది. ఏమంటే బాగలేదా? నువ్వేం చేస్తుంటావా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తూ ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళండి, గేదెలు తోమేది పనోళ్ళండి, ఆవిడతో కాపురం మొత్తం పనోళ్ళే, మనం మిగేదేం లేదు. ఏమన్నా నేనేం తెలివి తక్కువ కదండో. ఏంటి అంత తెలివైనోడివా? మహా తెలివైనోడి. మనం ఈ పాకల బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 500 రూపాయల నోటు, 200 రూపాయల నోటు కనపడింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనేమన్నా ఎరిపప్పును అనుకుంటున్నారు ఏంటి? 500 రూపాయల నోటు తీసేసుకుంటాను. నువ్వు నిజంగా ఎరిపప్పవే, నేనైతే 2 తీసుకుంటారా బొగడా? ఏమండో పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులు? పెళ్లి చూపులకా? పెళ్లి గారి కుర్రాలు ఒకసారి ఓవేసుకుంటారా? గట్టిగా రాజుకి ఓవేసుకోండి. పెళ్లి చూపులకి వెళ్తున్నాం. చాలా మందే ఉన్నారండి. ఏంటి ఆడ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కట్నం కింద మీ మామయ్య స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు, కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు, వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మమ్మని అడుగు, చేసుకో.
ఇది కనీసం అమ్మ కూడా కదా. సరే అయితే ఏమండి వచ్చిన కాడి నుంచి అడుగుదాం అనుకుంటున్నానండి. మీ ఆవిడ గారు తల ఏంటండి రింగు రింగుగా తిరిగిపోయింది, ఏం వాడుతుంది? నేను ఏమండి మీ తల ఇంత అందంగా అంత పొడవుగా ఆ రింగులు తిరగడానికి ఏం వాడతారండి? చాలా మంది అదే అడిగారు, ఇప్పుడు చెప్పేస్తా. చెప్పండి. ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మర్దన చేస్తా, మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. ఏంటి అది విగ్గా? మరి కాదా? బాయ్రా. బాయ్. ఎవడేవాడు? తెలిసినోడా? లేదండి. ఈడెవడో? ఏంట్రా తెగ ఏంటి చెప్పు మాస్టారు. ఆవిడెవరి ఏరియాలో కొత్తగా కనపడుతుంది, మన పాకల్లో ఉంటుందా? పాకల్లో ఉండదు, పక్కనే పాకలో ఉంటది. అది సరే గానీ నాదో డౌట్ అండి. అక్కడ ఉన్న బస్సులో లేడీస్ కి టికెట్లు కొట్టట్లేదు ఏంటి? ఏంటి లేడీస్ కి టికెట్లు కొట్టట్లేదు? ఫ్రీ బస్సు అది. అవును, నన్ను కూడా ఫ్రీగా ఎక్కించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా దీనిలాగా మారాలి. అది సరే గానీ అమ్మా, నేను చూస్తే గుర్తొచ్చింది. ఏంటండి? ఆ పక్కన ఉన్న సందులో ఆకతాయిలు అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు. జాగ్రత్త. ఇది ఆల్రెడీ వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేసి వచ్చింది. నువ్వు దానికి చెప్తున్నావా? సరే ఇంతకీ నువ్వెవరు? నా పేరు తెలీదా? అజార్. మరి మీరు? అదే చెప్తే బాగోదులే, వెళ్ళు. నా పేరు ఏమండి? ఎవడరా నువ్వు? నేను చెప్తాను కానీ ఇలాగ వెళ్తే ఒంగోలు వస్తుందా? అలా వెళ్తే చైన్ పోతారా? దించెల్లో ఒంగోలు వస్తుంది సార్. 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? తాగొచ్చావా? 10 గంటల బస్సు 10 గంటలకే వస్తుంది. ఎన్ని గంటలకు రావడం ఏంటి? లాస్ట్ బస్సు ఎన్ని గంటలకు సార్? 1 గంటకి. దాని తర్వాత నువ్వేమైనా మాట ఇచ్చావిడికి? అదే లాస్ట్ బస్సు రా. ఏం కావాలి నీకు? సార్ నాకు ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారిల్లు పాకల. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో ఉంది. మరి ఆ రెండు అడగగానే చెప్పినాడు మా అత్తగారు ఇల్లు తెలీదా? ఒరే, చార్మినార్ కి ఆర్కే బీచ్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి, అడ్రస్ నాకు బాగా తెలుసండి. నీకెలా తెలుసు? ఏమండి ఒక్కసారి మీ ఆవిడని పంపిస్తారా? మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి వాడిని కదండి. అది అలాంటిదే, నా భయం అది కదా. అమ్మో, థ్యాంక్ యూ.